తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా మిథున రాశికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి 11 లాభము 9 నష్టము ఇక్కడ మనకు ఏర్పడుతుంది. దీనివల్ల చాలా వరకు కూడా శుభ సూచనగా మనం అనుకోవచ్చు. మార్చి మాసంలో అద్భుతాన్ని మీరు చూడబోతారు. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా చాలా అద్భుతం చూడబోతున్నారు. దాని అద్భుతంలో ఇంకా మీకు తిరుగులేదు. ఇక దానివల్ల అదృష్టాన్ని మీరు ఎలా పసిగట్టుకుంటారో మీకే తెలియదు. అటువంటి అద్భుతమైనటువంటి పసిగట్టబడుతున్నారు. సో వాస్తవానికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రైతులకి, ఇతర రంగంలో ఉన్నవారికి, మరియు సినీ తారలకి, రాజకీయ నాయకులకు అందరికీ ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం. ముందుగా రాజకీయ నాయకులు వాళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టినందుకు కొన్ని వ్యవస్థలో కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్న ఒక ఏదైతే ఉందో రాబడి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినవంటి పెట్టుబడి ఏదైనా కూడా మీ యొక్క రాజకీయ రంగంలో వేరే కార్యక్రమంలో ఏదైతే పెట్టారో దానికి తప్పకుండా మంచి లాభం రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది, సినీ తారలకి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి భవిష్యత్తు ముందుకు మార్చి నెలలో మంచి భవిష్యత్తు కనపడతా ఉంది. మూడవది, రైతులకి, అన్నదాన ప్రభు వాళ్ళకు కూడా, భూమి పండించే వాళ్ళకు కూడా చక్కని పంటను పండిస్తారు. పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, మినుములు వేసుకున్న వాళ్ళు కానీ, వరి వేసుకున్న వాళ్ళు కానీ అందరికి కూడా చక్కగా ఒక పంట అనేది పండడానికి మంచి అవకాశం అనేది రావడానికి కనపడుతూ ఉంది. మరియు నాలుగవది, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క మార్చి నెలలో శుభవార్త వింటారు. మీకు అక్కడ విదేశాల్లో ఉన్నట్టు వాళ్ళకు కూడా వీసాలు రావటం, మీకు గ్రీన్ కార్డులు రావటం, అలాంటివి కూడా సూచనలు అనేది ఇక్కడ కనపడతా ఉంది. సో మీరు దానికి ఏమి భయపడే విషయం లేదు. దిగ్విజయంగా కావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్స్కి మంచి సీట్స్ రావటం, వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలు రావటం అంతే కూడా ఇక్కడ జరగబడుతూ ఉంటుంది. మరియు అనేక రకమైనటువంటి టెక్స్టైల్స్లో, బిజినెస్లో, మరియు అనేక రకమైనటువంటి షాప్స్ బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళకి అందరూ కూడా మంచి అద్భుతమైనటువంటి లాభదాయకం రావడానికి సూచనలు అయితే మాత్రం మిథున రాశి వారికి ఇక్కడ కనబడుతూ ఉంది. మరి టీచర్స్కి, మరి అదేవిధంగా ఇతర రంగంలో పనిచేస్తుంటే వాళ్ళందరికీ కూడా మంచి శుభ సూచనలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఎట్లాగా ఇప్పుడు కంప్లీట్గా చదువు అంతా కూడా ముగించుకొని అన్ని విధాలమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని కొత్తగా మనం ప్రయత్నం చేసుకోవాలి, మంచిగా అభివృద్ధికి రావాలి. దీన్ని మీరు ఉద్యోగాల్లో రంగాల్లో పెట్టుకోవాలి, ఉన్నటువంటి వర్క్ ఏదైనా ఉంటే అది ఏదైతే ఉందో మీరు చేసుకోవాలనుకుంటా కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంది. కాకపోతే ఏంటి అంటే మీరు శుక్రుడికి చాలా దారుణమైనటువంటి పూజ కార్యక్రమాలు చేయాలి. శుక్రవారం నాడు వైభవ లక్ష్మికి లేదంటే లక్ష్మీదేవికి నిరంతరంగా పూజ చేసుకుంటే ఇకపైన కూడా మంచి అవకాశాలు రావడానికి ఉంటుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా విశేష ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారిని ఆరాధించడం ఎలాగా, అమ్మవారిని పూజించడం ఎలాగా అంటే రావుకాలంలో చక్కగా అమ్మవారికి ఉదయం 10:30 నుండి 12:30 వరకు రావుకాలం ఉంటుంది. ఆ సమయంలో ప్రత్యేకమైనటువంటి దీపారాధనలు, ఉసిరి దీపం పెట్టుకోవడం చాలా బాగుంటుంది. లేదంటే మట్టి ప్రమిద దీపార్థన చేసుకోవడంలో కూడా మంచి అవకాశాలు కనబడడానికి అవకాశం ఉంటుంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా నాడి అస్తం యోగంలో మీకు అన్ని విధాలమైనటువంటి దిగ్విజయం అనేది యోగదాయకం రావటం అనేది కనపడతా ఉంది. శుభసూచనమైనటువంటి ఆలోచనలతోనే ముందుకు సాగుతూ ఉంటారు. మిథున రాశి వారికి ఎటువంటి అయినా కూడా వైబ్రేషన్స్ చాలా చక్కగా చాలా ముందుగా సాగిపోవడానికి అవకాశాలు అనేది చాలా దిగ్విజయంగా మనకు కనపడతా ఉంది. నక్షత్ర వైబ్రేషన్స్ కూడా చూస్తుంటేటప్పుడు కూడా అదే విధానమైనటువంటి
కీర్తి ప్రతిష్టలు రావటం కూడా కనపడుతుంది. ఆస్తుల వ్యవహారాలు కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తులు కూడా మీకు రావడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి కాబట్టి అది కూడా జాగ్రత్తగా వహించి మీరు చేసుకోవాల్సినటువంటి చాలా వరకు కూడా ఇక్కడ కనపడుతుంది. మీరు ఏ దాన్ని కూడా చింతించే అవసరం లేదు. చాలా చక్కని అద్భుతమైనటువంటి ఫలాలు ఉంటాయి. చాలా మంచి మంచి రిజల్ట్స్ అనేది మీకు కనపడుతుంటుంది కాబట్టి మీరు ఈ యొక్క రాశి వాళ్ళు ఈ యొక్క చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి దేవి దేవత ఆరాధన చేసుకోండి. ఫలితం అనేది లభిస్తుంటుంది. మూలాధారణ ఆచరణ ఏ విధానంగా ఉంటుంది? మూలాధారణ ఆచరణ అంటే ఏంటి? ప్రత్యేకమైనటువంటి నాడికేల నాడి సంపర్కం దేవి ఆరాధన. దేవి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు చక్కని ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు రావడం కోసము ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి జ్ఞానం రావటం అనేది మనకు కనపడుతూ ఉంటుంది. పోతే దానం విషయంలో దానం ఏదైనా ఉంటే ఎవరికైనా పేదవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దానం ఇవ్వండి. ఏదైనా కూడా బట్టలు కానీ వస్త్రాలు కానీ ఏదైనా ఇవ్వచ్చు. మరి అదే విధంగా వస్త్రాలు ఆభరణాలు ఏదైనా ఉన్నప్పటికీ పాత వస్త్రాలు కూడా ఎవరికైనా కావాలంటే కూడా వాళ్ళకి దానం ఇవ్వడానికి కూడా చాలా చక్కగా ముందుకు సాగడానికి కూడా మిథున రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇదిగో ఆలోచిస్తున్న విషయంలో చూసుకుంటే అయితే మాత్రాన విశేషమైనటువంటి ఫలితాలు మీకు చాలా చక్కగా ఉంది. సో ఈ రకంగా దేవి దేవత ఆరాధన చేయండి. ఇంకేమైనా విశేషమైనటువంటి మంత్రాలు కావాలన్నా ఇంకేదైనా మూల మంత్రం కావాలంటే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు అద్భుతమైనటువంటి ఆ మంత్రాలు కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది.